ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ గా ఉన్న తమను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ గా అప్గ్రేడ్ చేయాలని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హిందీ టీచర్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. 2018లో టీఎస్పీఎస్పీ ద్వారా తాము టీజీటీలుగా రిక్రూట్ అయ్యామని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లలో టీజీటీలు 5 నుంచి 7 వరకు, పీజీటీలు 8 నుంచి 10వ తరగతుల వరకు బోధన చేస్తున్నారన్నారు. కానీ హిందీ టీచర్లమైన తమను మాత్రం 6 నుంచి 10 వరకు ఒక్క టీచర్ మాత్రమే బోధిస్తుందని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా 100% ఉత్తీర్ణత ఇస్తున్నామని, కానీ తమ కష్టాన్ని అధికారులు గుర్తించడం లేదన్నారు. తమను అప్గ్రేడ్ చేయాలంటూ టీచర్లు నాంపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు తెచ్చుకుందని, తమను పీజీటీలుగా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తమను అప్గ్రేడ్ చేయకపోతే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి 7వ తరగతి వరకే బోధిస్తామని వారు స్పష్టం చేశారు. నా పేరు తిరుమల అండి. నేను తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో గత 8 సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. టీజీటీ హిందీగా వర్క్ చేస్తున్నాను. 8 సంవత్సరాల నుంచి కూడా యాక్చువల్లీ సొసైటీ రూల్ ప్రకారంగా టీజీటీలు ఒక క్యాడర్, పీజీటీలకు ఒక క్యాడర్ ఉంటుంది. కానీ 8 సంవత్సరాల నుంచి కూడా మాకు మైనార్టీలో మేము టీజీటీగా ఉండి కూడా 6th నుంచి 10వ తరగతి వరకు కూడా మేమే డీల్ చేస్తున్నాము. అందులో కూడా 100% మేము రిజల్ట్ ఇస్తున్నాం సింగిల్ టీచర్గా ఉండి. కానీ ప్రతి సబ్జెక్టుకి ఇదే స్ట్రెంగ్త్ 2-3 టీచర్లతోని వాళ్ళకు 10th, 5th, 6th, 7th, 8th, 9th, 10th డీల్ చేస్తున్నారు. ఒక టీచర్గా ఉండి మేము టీజీటీగానే యాక్చువల్గా 10th డీల్ చేయాలంటే పీజీటీ క్యాడర్గా ఉండాలి. లేకున్నా కూడా మేము టీజీటీ క్యాడర్లోనే ఉండి 10వ తరగతి డీల్ చేస్తున్నాము. ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా తెలుసు. మా సెక్రటరీ గారు మరియు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము మా క్యాడర్ ప్రకారంగా మాకు ఏ విధంగా అయితే మేము రిక్రూట్ అయ్యామో టీజీటీగా 5th నుంచి 7th వరకు డీల్ చేస్తామండి. మేము ఇది కూడా రిక్వెస్ట్గానే అడుగుతున్నాం సార్ని. సార్ వాళ్ళ కాకుంటే మాత్రం మేము ఈ సంవత్సరం నుంచి మేము 8th, 9th, 10th చెప్పబోమని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో టీజీటీ హిందీగా వర్క్ చేస్తున్నాను. మేము 2018లో టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా ఇందులో జాయిన్ అయ్యాము. అప్పుడు మేము ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీగా జాయిన్ అయ్యాము. ఇక్కడ అసలు టీజీటీ అంటే 5th, 6th, 7th వరకు డీల్ చేస్తారు. నెక్స్ట్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 8th, 9th, 10th. కొన్ని మోడల్ స్కూల్స్లో అయితే ఇంటర్మీడియట్ కూడా డీల్ చేస్తుంటారు. మా దగ్గర జేఎల్స్ ఉన్నారు కాబట్టి 10th వరకు డీల్ చేస్తున్నారు పీజీటీస్. కానీ మా ఒక సబ్జెక్ట్ హిందీ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఏంటంటే 6th నుంచి 10th వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు కూడా ఒక టీజీటీయే హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడున్న 205 స్కూళ్ళలో కూడా ఒకే టీచర్తో హిందీ సబ్జెక్టు చెప్పబడుతుంది. అదే వేరే సబ్జెక్ట్కి వచ్చేసరికి టీజీటీ వేరు ఉంది, పీజీటీ వేరు సబ్జెక్ట్ ఉంది. కొన్ని సబ్జెక్టులకు అయితే 2 పీజీటీలతో కూడా హ్యాండిల్ చేస్తున్నారు. మేము ఒక టీజీటీ ఒక సబ్జెక్ట్లో ఒక టీజీటీ హ్యాండిల్ చేస్తూ కూడా గత 5 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్ ఇస్తున్నాము. సో మాకు ఈ కష్టాన్ని చూసి మా సెక్రటరీ గారు మమ్మల్ని కనీసం అప్గ్రేడ్ చేయాలి పీజీటీగా అని చెప్పి ఇప్పటికి చాలాసార్లు లెటర్స్ ఇవ్వడం జరిగింది. సెక్రటరీ మారుతున్నారు కానీ మాకైతే ఎటువంటి రిజల్ట్ రాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా మళ్ళీ మాకు పాత సెక్రటరీ గారు వచ్చారు. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పుకుంటాం కాబట్టి ఇప్పుడన్నా మాకు అప్గ్రేడేషన్ ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికి చాలాసార్లు ఇచ్చాము. ఇప్పుడు కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. అండ్ దీంతోపాటు ఇప్పుడు ఇంకొక నెల అయితే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఒక టీజీటీగా మేము ఏ క్లాసులో అయితే డీల్ చేయాలో అక్కడ వరకే డీల్ చేద్దామని నిర్ణయించుకున్నాము. ఇదే విషయాన్ని మా సెక్రటరీ గారికి చెప్పుకుందామని అందరం కలిసి వచ్చాము.